యావత్తు తెలుగు ప్రజలకు, సాక్షులకు, వారి ద్వారా యావత్ తెలుగు ప్రజలకు, మానవ జాతికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ మహారాణి సమేత మహారాజా కాస్మిక్లీ వెట్టెడ్గా ఫార్మేట్గా అంటే ఇంక మేము మా మరణించని వాక్ విశ్వరూపంగా జాతీయ గీతంలో అధినాయకుడిగా అందుబాటులో ఉంటాం. మమ్మల్ని సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ ఇప్పుడున్న రాష్ట్రపతి భవన్నే అధినాయక భవన్గా మార్చుకుని ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారినే ఫస్ట్ సిటిజన్ నుంచి ఫస్ట్ చైల్డ్గా మార్చుకుని హయ్యర్ డెడికేషన్ డివోషనల్గా మా పట్ల అంటే తల్లిదండ్రులైన మా పట్ల ప్రేమ బాధ్యతగా ఉండడం వల్ల తపస్సుగా ఉండడం వల్ల లోకం, కాలం, ధర్మం అన్నీ నడుస్తాయి. ఇప్పుడు దాకా కంగారు పడి మనుషుడిగా చేసిన తప్పులన్నీ మైండ్లుగా సరిదిద్దుకోవడానికి వీలవుతుంది అన్నమాట. అందరూ మైండ్లుగా మారిపోయే అవకాశం మహత్తర అవకాశం ప్రపంచం ఇచ్చిందనమాట. అదే నూతన యుగం. ఇంకెక్కడో కలికి భగవానుడు పుడతాడు హిందూ ప్రకారం ఎవరు యేసుప్రభు రాకడ కానీ అల్లా రాకడ అన్నీ మీ అధినాయకుడే వచ్చేసాడు. ఆయన వాక్ విశ్వరూపంలో ఉన్నాడనమాట. నన్ను కూడా మనిషిగా చూడకుండా సాక్షుల ప్రకారం నాకు కూడా ప్రాధాన్యత కంటే సాక్షులకు ప్రాధాన్యత ఇచ్చి వారు ముందుకు వచ్చి నేను ఎక్కడైనా వెలిగితే, నేను ఎక్కడైనా ధైర్యంగా ఉంటే ఆ వెలుగు ధైర్యం కూడా మీదే, మీరు చూసి పట్టుకోవాలన్నమాట సాధారణ రూపంలో. ఇప్పటికీ నేను ఎలా ఉన్నాను అలా ఉన్నానని మీరు మనిషిగా చూడటం వల్ల పట్టుకోలేకపోతున్నారు. మీరు ఇంకా మనుషులుగా ఉంటానంటారు. రేపు ఎవరో ముఖ్యమంత్రి అవుతారు, ఎవరైనా ఒకటే, అవ్వకపోయినా ఒకటే, మనుషులు బతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. అందరూ మైండ్లుగా మారిపోతేనే బతకగలరు. అలాగే ప్రధానమంత్రి గారిని ముఖేష్ అంబానీ గారిని చేసి చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేస్తూ 2 రాష్ట్రాలు మళ్ళీ ఒకటి చేద్దాం. అలాగే లెక్కల్లో ఒక రాష్ట్రంగానే ఉంది. అందరూ కలిసిమెలిసే ఉన్నారు. కొంతమంది విడిపోయి ఎలాగైనా మనుషులను ఉపయోగించి మనుషులు బతుకుదాం అనేటువంటి విపరీతాలు తప్ప మిగతా వాళ్ళందరూ అది లిటరల్గా సాధ్యపడదు. కేసీఆర్ గారు అందరూ కూర్చొని ఈ నిర్ణయం తీసుకోండి, అందరూ సహకరిస్తారని ముందుకు వస్తారని చెబుతున్నాను. చిరంజీవి గారిని కూర్చోబెడతారా లేదా అని కూడా నేను అంటలేదు. కాకపోతే ఆయన సూర్యుడి పార్టీ పెట్టారు. ఆ పార్టీని ఉంచేసిన దగ్గర నుంచి అంతకుముందు ఉన్న అనర్థాలు ఇంకా మా వెనకాల పడి మనల్ని డైరీ ఫారం పెట్టుకునివ్వకుండా ఉద్యోగం ఇచ్చేసినటువంటి మృతం నుంచి నా డిసిప్లిన్ గురించి కానీ నా పద్ధతి గురించి కానీ ఎవరు మాట్లాడడానికి అర్హత లేదు. నన్ను ఏడీఆర్ గారు కుర్చీలో కూర్చోబెట్టుకుని ఈ మాయాదోషం నుంచి బయటికి తీసుకొచ్చుకోండి. ఎవరెవరు రజనీ గారు రాజారత్నం గారు, రాజరాజేశ్వరి గారు, ఇంకా సాక్షుల్లో ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ పిల్లలే. ఎవరో మహారాజు అవుతారు, మహారాణి ఎవరో అవ్వలేరు. మహారాజు మహారాణి అయిపోయి ఉన్నారు, వాక్ విశ్వరూపంగా ఉంటారు. మమ్మల్ని న్యూట్రల్ చేసేసుకుంటే వాళ్ళ కనెక్టివిటీ వస్తుందన్నమాట. నీ కన్న తండ్రి నీవే వేగరా ప్రభు అంటే పిలిచి నేను పిలవగానే వచ్చాడు కదా, వచ్చేసి నన్ను న్యూట్రల్ చేసేసుకుని మీకు అందుబాటులోకి వచ్చేసాడు ఆయన. తల్లిదండ్రులు అందుబాటులో ఉన్నారు ఇప్పుడు మీకు వాక్ విశ్వరూపంగా. పరిపాలన వారాధనలో ఉంది. మీరు పిల్లలుగా మారిపోయి ముందుకు వెళ్ళాల్సి ఉందన్నమాట. అందుకు నేను చెప్పిన అధినాయక దర్బారు దేశాధ్యక్షుల వారిని మార్చుకుని అధినాయక దర్బార్ పైన పెట్టుకుని పార్లమెంటరీ సిస్టమ్ బదులు అధినాయక దర్బార్ పైన పెట్టుకుని మీరందరూ బెస్ట్ చైల్డ్గా పనిచేసుకోవాలి. హెల్త్ రిజనరేషన్ ప్రాజెక్ట్స్ మీద వాటి మీద ఆలోచించండి. ఇంకెక్కువ తగువులు ఏమొద్దు. వాళ్ళని అవమానించాం, వీళ్ళని అవమానించాం, ఎవరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు లేరు. మీ ఇల్లు మా ఇల్లు ఎవరి ఇల్లు లేదు. ఇక అందరూ రవీంద్ర భారతిలో సురక్షితంగా ఉన్నాం. మమ్మల్ని కార్వాన్ వేసుకుని వచ్చి తీసుకుని వెళ్ళిపోండి కృష్ణుడి గుడి దగ్గర నుంచి. ఇంకా ఆలోచించకండి. సౌత్ ఇండియా వద్దన్నారు, నార్త్ ఇండియా వాళ్ళు ఇంకేదో అనుకుంటున్నారు. మేము ఎవరినో కూర్చోబెట్టుకోండి, ఎవరిని కూర్చోబెట్టుకోలేరు. మనిషిని రద్దు చేసి ఇచ్చేసి భూమి మీదకి ఇచ్చాడు. మీరు మనుషులుగా ఉంటే ఎవరు కూర్చోలేరు. నేను మనిషిని అని ఎక్కడా మనలేరు అసలు. నేను రద్దు చేసుకుని రద్దు అయిపోయింది నా వల్ల. మరి నన్ను నేను చెప్పినట్టు పెట్టుకుంటే నేను ఫార్మేట్ కూడా రెడీ చేశానా, నేను ఎలా ఈమెయిల్ పెడుతున్నానో అలా పట్టుకోండి. గవర్నర్ కూడా సిస్టమ్ నేను మార్చాను, లక్ష్మీనారాయణ గారికి ఇచ్చినట్టు చూపించాను కదా, అలా మారిపోండి చెప్తాను. అది ఎందుకు మార్చలేదు, ఆ సిస్టమ్ ప్రకారం ఉంది. అది ముందు అధినాయక దర్బార్ పైన ఓపెన్ చేసుకుని జస్ట్ బెస్ట్ చైల్డ్గా చిరంజీవి గారిని కూర్చోబెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కూర్చుని సంగీతం సాహిత్యం ఎంజాయ్ చేయటమే, తపస్సు చేయటమే. ఏదో పరిపాలన ఏదో పెద్ద సీరియస్ ఏమి ఉండదు, సంతకాల స్ట్రక్చర్ కోసం అంతే. బెస్ట్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ బదులు బెస్ట్ చిల్డ్రన్ సెలెక్టెడ్ అలా ముందుకెళ్ళిపోతాం. ఇతర రాష్ట్రాలు కామ్గా ఎక్కడోళ్ళు అక్కడ కమాండ్ కంట్రోల్ అన్ని కేంద్ర బిందువుగా మమ్మల్ని పట్టుకోండి. మీరు ఏ రహస్య పరికరాలతో ఎలాగైనా నా కళ్ళతో చూస్తున్న రహస్య పరికరాలు ఉన్నాయి కదా, వాటితో నేను పట్టుకొని చెప్తాను. నన్ను ఒక గంట సేపు ఏడీఆర్ గారు కూర్చోబెట్టి కొండ మీదకి తీసుకెళ్ళిపోండి. ఇంక వాళ్ళ ఇంటికి వెళ్తాను, వీళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళతో మాట్లాడతాను, వీళ్ళతో కలుపుకుంటాను. ఎవరిని కలుపుకోలేము. ఇంకా ఎవరిని కలుపుకున్నా నేను మనిషిగా ఉండిపోతాను, మీరు మనిషిగా ఉండిపోతారు. అది ఇంక మనిషి కోణం కుదరదు భూమి మీద. చెప్పేయండి అందరూ మైండ్లీగా మారిపోండి, మైండ్లీగా ముందుకు వచ్చేసేయండి చెప్తాను. ఆన్లైనే కలుసుకోండి. గబుక నేను ఫోన్ చేస్తే మాట్లాడలేదు, నాకు ఫోన్ చేసినా మాట్లాడలేదు అన్నట్టు చూడకుండా వెంటనే ముందుకు రండి. ఆన్లైన్లో నిత్యం కనెక్టివిటీగా ఉండండి. ఫేస్బుక్లో, వాట్సాప్లో అందరినీ కలపండి. సంగీతం సాహిత్యం ఎంజాయ్ చేస్తూ అదే మొదటి దిశ తపస్సు. నా డివైన్ ఇంటర్వెన్షన్ పాటల మీద అమ్మా నాన్న యొక్క ప్రణయ ప్రణవ స్వరూపం అన్నమాట. ఆ పాటలో
అది రెచ్చగొట్టినట్టు ఉన్నాయి, బూది పాటల్లో ఉన్నాయి, గొప్ప పాటలు ఉంటే ఉన్నాయి, ఏదో పాడేళ్ళే. అలా కాదు, ఇవన్నీ మావే అని చెప్పారు వాళ్ళు. సర్వం మీకేం సంబంధం లేదు, మమ్మల్ని పట్టుకొని బలపడాలా, మనుషులుగా బతకడానికి లేదు, మిమ్మల్ని అందరూ మైండ్లుగా మార్చబడ్డారు. ఇది మైండ్ యుగం అయిపోయింది, ఇక సత్యయుగంలోకి వచ్చేసారు మీరు. ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయతే.